నమస్తే. మన వార్తకు స్వాగతం. సంత్ శ్రీ నానాజీ మహారాజ్ పంచమి ఉత్సవ కార్యక్రమం బేలా మండలంలోని కాప్సిబి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఘటస్థాపన అఖండ జ్యోతిని వెలిగించి 5 రోజుల పాటు పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ముగింపు సందర్భంగా ఉదయం నానాజీ మహారాజ్ చిత్రపటాన్ని ఉంచి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాలు శోభాయాత్రలో పాల్గొన్నాయి. భక్తులు పల్లకి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ గ్రామాల నుండి వేలాదిగా వచ్చిన భక్తులకు ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగురామన్న పాల్గొని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. नानाजी महाराज की पूरा दूर करना जवळ आला याला कारण काय तर या मनुष्याच्या भाग्याची चौकशी केली आणि दरडाव जगाच्या कल्याणात त्या गावच्या माळगुजार पाटील हल्ल्याकरिता आलेला आहे का त्यावर मात्र नारायण महाराज శోభాయాత్ర అనంతరం దహిహండి కాలా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుడు మాట్లాడుతూ 1850 సంవత్సరంలో లక్ష్మణ్ పటేల్ అనే వ్యక్తి అనారోగ్య రీత్యా మహారాజ్ దగ్గరకు వెళ్ళడం, మహారాజ్ ఇక్కడికి రావడంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయని, అప్పటి నుంచి గత 174 సంవత్సరాలుగా ఈ పంచమి ఇది ప్రతి సంవత్సరం మా దగ్గర నడుస్తూనే ఉన్నది. ఒక సంవత్సరం ఇదే సంవత్సరం అని కాదు, ప్రతి సంవత్సరం పంచమి వచ్చిందంటే ఇది నడుస్తున్నది. 1950లో సంత సద్గురు నానాజీ మహారాజ్ మా ఊరికి వచ్చే కారణం ఏమిటంటే లక్ష్మణ్ పటేల్ ఆయన ఆరోగ్యం కొరకు అక్కడికి వెళ్ళారు. ఆయన మంచిగా అయిన తర్వాత వాళ్ళని ఆహ్వానించారు. 1850లో ఇక్కడ వచ్చి వాళ్ళు మనకు కనిపించే ఆ దేవుణ్ణి అక్కడ గుడిని స్థాపించారు. వాళ్ళ స్వాస్థ్య స్థాపించారు. అయితే దానికి నేటికి 174 సంవత్సరాలు అయింది. ఈరోజు విశేషం ఏమంటే ఎప్పుడైతే మహారాజు వచ్చారో ఆ రోజు మంగళవారం ఉండే, ఈరోజు కూడా విశేషం ఉగాది మంగళవారం నాడే వచ్చింది. అయితే ఆ మంగళవారము ఈ మంగళవారము ఉగాది అది రెండు కలిసి వచ్చాయి. కాబట్టి ఈసారి మాకు మహారాజ్ గారి ఆశీస్సులు, మహారాజ్ గారి ఆశీర్వాదాలు కొద్దిగా స్పెషల్గానే ఈసారి లభించినాయని, ఇంకా లభించాలని మేము కోరుకుంటున్నాము.